హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఇంకా శ్రావణ మాసం కూడా దగ్గర పడుతుంది కదండి. ఇంకా ముందుగానే వంటలకి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను అనమాట. సింపుల్గా నాకు వచ్చే రీతిలో సింపుల్గా అనమాట ఈ రెసిపీ అనమాట చేశానండి. ఇదనమాట సేమియా పాయసం, అందరికీ తెలిసి ఉంటుంది. కాకపోతే అనమాట కొంచెం హెల్తీగా చేసుకుంటే చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇదనమాట దీనిలో ఇంట్లో ఉండే బాదం పప్పు, ఇంకా కిస్మిస్లు, కొంచెం జీడిపప్పు అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో అనమాట ఫ్రై చేసుకొని దానిలో వేసుకున్నానండి. నెక్స్ట్ టేస్ట్ కోసం అనమాట కొంచెం ఉప్పు, ఇంకా లాస్ట్లో మిల్క్ మేడ్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇదన్నమాట చాలా టేస్ట్గా మనకి ఒక రకమైన టేస్ట్ ఉంటుందండి. లాస్ట్గా చల్లారిపోయినాక కొంచెం పలచగా ఉండేటప్పుడే దించండి, లేకపోతే చిక్కబడిపోతుంది చల్లారిపోయినాక. అందువల్ల పలచగా ఉన్నప్పుడు కొంచెం దించితే బాగుంటుంది. కాకపోతే మిల్క్ మేడ్ మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం వెరైటీగా నార్మల్ పాయసం కంటే మిల్క్ మేడ్ వేస్తే ఇంకొంచెం తినాలని. ఇది ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఇది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్.